మీరు ఒక్క చుక్క మద్యం తాగలేదు, అసలు మీకు మందు అలవాటే లేదు, అయినా కూడా ట్రాఫిక్ పోలీస్ టెస్ట్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ వచ్చింది. ఇది ఎలా సాధ్యం? అసలు ఇది నిజంగా అవుతుందా? అమెరికాలో ఒక వ్యక్తి మద్యం తాగలేదని ఎంత మొత్తుకున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని 2 times అరెస్ట్ అయ్యాడు. అసలు కొంతకాలం వరకు డాక్టర్స్ కి అంతుపట్టలేని పరిస్థితి. కానీ చివరికి తెలిసింది ఏంటంటే అతని బాడీయే మద్యం తయారు చేస్తుంది. అవును, దీన్నే ఆటో బ్రెవరీ సిండ్రోమ్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది? మనం తినే ఫుడ్ లో అంటే చపాతి, అన్నం లేదా స్వీట్స్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ పేగుల్లోకి వెళ్ళాక అక్కడ ఈస్ట్ లేదా ఫంగస్ ఈ కార్బోహైడ్రేట్ ని ఆల్కహాల్ గా మార్చేస్తాయి అన్నమాట. అప్పుడు బాడీలో ఆల్కహాల్ లెవెల్స్ ఎక్కువయ్యి మత్తు లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడినా, గట్ బ్యాక్టీరియాలో అసమతుల్యత ఉన్నా, హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నా లేదా లివర్ సంబంధిత సమస్యలు ఉన్నా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఛాలెంజ్ టెస్ట్ చేస్తే కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత మన బ్లడ్ లో ఆల్కహాల్ శాతం ఎక్కువ అవుతుందో లేదో చూసుకుంటే దీని డయాగ్నోసిస్ అనేది మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు దీనికి చికిత్స ఏంటి? సింపుల్. తక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవటం, ప్రోబయోటిక్స్, యాంటీఫంగల్ మందులు వాడటం, చిన్నపాటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో చేసింది మందు తాగనే అమాయకుల కోసం, అంతేగాని ఫుల్ గా మందు తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే ట్రాఫిక్ పోలీస్ కి చూపించడానికి కాదు.